అందరికీ నమస్కారం. మొదటగా మన వి55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం అంటూ తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దాదాపుగా గత 10 సంవత్సరాలకు పైగా పార్లమెంట్‌కి ఎంపీగా గెలిచినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదేవిధంగా ఆయన తండ్రి అయినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే తాజాగా వచ్చేసి కోట్ల కుటుంబము ఇప్పుడు కనుమరుగయ్యే అవకాశం వచ్చిందా? అంటే అనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మటుకు గతంలో వచ్చేసి ఎప్పటికైనా గానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చేసి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించామనమాట. ఎందుకంటే ఆయనకు దాదాపుగా 7 నియోజకవర్గాలలో పట్టున్నటువంటి కీలకమైన వ్యక్తి అనేది కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే గత ఎన్నికలలో ఆయన ఎంపీకి పోటీ చేయలేసినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా కేవలం ఆయన డోని నియోజకవర్గం నుంచి మాత్రము పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపు పొందడం జరిగింది. అంటే ఆయనకు అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువగా బయట కనపడతలేడు. అంటే ఆయన ఎక్కువగా ఆయనకు ఆయనకు ఎక్కువగా ప్రిపరేషన్ ఇస్తలేరు అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ప్రజలలో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తారు అనుకున్నారు. ఆయన కూడా మంత్రి పదవి కూడా రానటువంటి సందర్భం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. ఫైనల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్‌కి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చలేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నటువంటి విషయము అన్నమాట. మరి రాబోయే కాలంలో వచ్చేసి తెలుగుదేశం పార్టీతో పాటు ఆయనకు మరి ఎలాంటి గౌరవం ఇస్తారు? అదే విధంగా ఇప్పుడు ఆయనకు కోట్ల బ్రాండ్ మరోసారి మారిపోయే ఛాన్స్ ఉందా? లేదంటే ఇప్పటితో ఇక ఈ పనితోనే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుందా? అనేది మనము చూడాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక ఎంపీగా పోటీ చేస్తేనే దాదాపుగా ఒక 7 నియోజకవర్గాలలో పట్టున్నటువంటి వ్యక్తికి విలువ ఇచ్చినట్టు ఉంటుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాన్ని గమనిస్తే మటుకు డెఫినెట్‌లీగా రాబోయే కాలంలో మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. థాంక్ యూ.